ఎలక్షన్ కమిషన్ మొట్టమొదటిసారిగా మొన్న అసెంబ్లీ ఎన్నికలకైతే పోస్టల్ బ్యాలెట్తో పాటు ఇంటి వద్దే ఓటు వేసి సదుపాయాన్ని అయితే కల్పించడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఇదైతే అమలు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే కొంతమంది ఇంటి వద్దే ఉండి అయితే ఓటు వేస్తున్నారు. కొంతమంది అధికారులు సైతం విధుల్లో భాగంగా వారు ఉన్న స్థలంలోనే ఓటు అయితే వేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే వీర్నపల్లిలో ఒక ముగ్గురు అధికారులు అయితే సస్పెండ్కు గురి కావడం జరిగింది. అసలు దీనికి సంబంధించి ఏం జరిగింది ఏంటనేది అయితే ప్రస్తుతం స్థానిక ఎస్ఐ రమేష్ ఉన్నారు. ఒకసారి వారిని అయితే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి అంటే సార్ ఏం జరిగింది సార్ అసలు? నిన్నటి రోజున వీర్నపల్లి మరియు ఎల్లరెడ్డిపేట మండల ఎఫ్ఎస్టీ ఇన్ఛార్జ్ అయిన వెంకన్న గారి ఫిర్యాదు మేరకు పోస్టల్ బ్యాలెట్ని రంగంపేట గ్రామానికి చెందిన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అతను ప్రజెంట్ ఢిల్లీలో పనిచేస్తున్నాడు. అతని పోస్టల్ బ్యాలెట్ను గ్రామస్తులకి వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా దాన్ని రంగంపేట గ్రామస్తులైన శ్రీనివాస్ మరియు సాయి ఇద్దరు వ్యక్తులు కూడా సోషల్ మీడియా గ్రూపులలో ప్రచారం చేశారు. సోషల్ మీడియా గ్రూపులలో ఎట్టి పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్ అనేది బహిర్గతం చేయకూడదు, అది ఎంసీసీ వయలేషన్ అవుతుంది. దాని ప్రకారం మేము నిన్న వాళ్ళ ముగ్గురు పైన కూడా ఎంసీసీ వయలేషన్ కింద కేసు నమోదు చేసినాం. ఇక ముందు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలి. ఎవరైనా కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపైన ఎంసీసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. ఓకే అండి, ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే ప్రజలు అవగాహన కల్పిస్తున్నారు సార్. అంతేకాకుండా ఇటువంటి వారిపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? వాళ్ళ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్కి మేము అతనిపైన నెసెసరీ యాక్షన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మేము ఎంప్లాయీస్ అయితే ప్రజలైతే మాత్రం ప్రజలు కూడా వాళ్ళ నిబంధనలు లోబడి ఏదైతే మనం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దానిలో పొందుపరిచిన విధంగానే అందరూ కూడా నడుచుకోవాలి. ఎవరు కూడా ఈ సోషల్ మీడియా గ్రూపులలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, తర్వాత ఇంకే రకంగా కూడా ఎవరిపైన వ్యక్తిగత దూషణలు కానీ తర్వాత ఎవరిని కానీ ఉద్దేశించి కూడా ఎలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం కానీ అవతల వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు కూడా ప్రవర్తించదు. అట్లా ప్రతిదీ కూడా అది వయలేషన్కి వస్తుంది. అది అందరూ గమనించవలసిన ఒక ముఖ్య విషయం ఏంటంటే సోషల్ మీడియా గ్రూపులు అన్నీ కూడా మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రూప్ కూడా సర్వేలెన్స్ చేయబడుతుంది. కాబట్టి సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తులు ఒకసారి పోస్ట్ చేసేటప్పుడు 1-2 సార్లు దాన్ని ఆలోచించుకొని పోస్ట్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. తర్వాత ఇట్లాంటి గ్రూపులు పైన కేసులు నమోదు చేసినప్పుడు వాళ్ళ యొక్క అడ్మిన్ల పైన కూడా చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ప్రస్తుతం తను పోస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే తను తెలియదా లేదంటే ఎందుకు చేశాడని భావిస్తున్నారు సార్? ప్రస్తుతానికైతే మాకు అతను అందుబాటులోకి రాలేదు. ఇంకా తర్వాత దాని గురించి ప్రజెంట్ అయితే కేసు నమోదు చేసినాం. దర్యాప్తు అనంతరం మిగతా వివరాలు తెలియజేస్తాం. ఓకే, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము, రమేష్ చెప్తున్నారు ఎస్ఐ అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో భాగంగా అయితే ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా నడుచుకోవాలి. అంతేకాకుండా సోషల్ మీడియా కావచ్చు ఇతరత్ర అయితే పోస్టులు పెట్టే ముందు అయితే 1-2 సార్లు ఆలోచించుకొని అయితే నిర్ణయం తీసుకోవాలి. లేని ఏడలైతే అడ్మిన్తో పాటు పోస్ట్ పెట్టిన వారు సైతం వారిపై చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. దీనిలో భాగంగా వీర్నపల్లికి సంబంధించిన ఒక జవాన్ అయితే తనైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అయితే సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే దాంతో పాటు మరో ఇద్దరిని అయితే వారిపై కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ఏదైనప్పటికైతే తను విచారించిన తర్వాత పూర్తి వివరాలు అయితే వెల్లడిస్తామని చెప్పేసి అయితే ఎస్ఐ చెప్తున్న పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.